ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఘన విజయం సాధించారు. ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపులో తొలి రౌండ్ నుంచి ఆధిక్యత కనబరిచారు. సుదీర్ఘ రాజకీయ అనుభవంతో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వ్యూహాత్మకంగా వ్యవహరించి అద్భుత విజయాన్ని చేజిక్కించుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ముందు నుంచే అన్ని నియోజకవర్గాల్లో పట్టభద్రుల ఓట్ల నమోదుకు ప్రత్యేక శ్రద్ధ వహించారు. అసెంబ్లీ నియోజకవర్గ వారీగా ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహించి పట్టభద్రులతో ఆయన వ్యక్తిగతంగా భేటీ అయ్యారు. కూటమి అభ్యర్థిగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలో దిగుతున్న విషయాన్ని ప్రస్తావించి ఎన్నికల్లో మద్దతుగా నిలవాలని అభ్యర్థించడం, పట్టభద్రులకు ఓటు హక్కు నమోదులో చురుకైన పాత్ర పోషించడంలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సఫలీకృతమయ్యారు. గుంటూరు, కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం కోసం సిట్టింగ్ ఎమ్మెల్సీ లక్ష్మణరావు, కూటమి అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మధ్య హోరాహోరీ పోరు జరిగింది. ఇద్దరు రాజకీయ ఉద్దండులే కావడంతో ఇద్దరి మధ్య ఆసక్తికర పోటీ చోటు చేసుకుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి ఉన్నప్పటికీ ఎన్నికల కార్యాచరణ ప్రణాళికను పకడ్బందీగా అమలు చేయడంలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చాణక్యం ఫలించింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2,41,873 ఓట్లు పోలయ్యాయి. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ 1,18,070 ఓట్లు సాధించారు. సమీప ప్రత్యర్థి లక్ష్మణరావుకు 62,737 ఓట్లు లభించాయి. ఓట్ల లెక్కింపు ముగిసేసరికి ఆలపాటి రాజాకి 82,320 ఓట్ల మెజారిటీ దక్కింది. ఎన్నికల వ్యూహంలో భాగంగా నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనాల్లో ఆశించిన విధంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ ఓట్ల మెజారిటీ లభించింది. ప్రతి రౌండ్లోనూ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పట్టభద్రులు అండగా నిలిచారని మెజారిటీ ఓట్లు అద్దం పట్టాయి. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయంతో కూటమి శిబిరంలో ఆనందం వెల్లివిరిసింది. టపాకాయలు కాల్చి, స్వీట్లు పంచి సంబరాలు జరుపుకున్నారు. పట్టభద్రులు అందించిన విజయంతో ప్రజాప్రతినిధిగా బాధ్యత పెరిగిందని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ పట్టభద్రుల తరఫున సమస్యల పరిష్కారానికి బాధ్యతాయుతంగా పనిచేస్తామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఉన్న పరిచయంతో సమస్యల పరిష్కారానికి మార్గం మరింత సుగమమైందన్నారు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. 7వ రౌండ్ ముగిసేసరికి ఆయనకి 1,18,070 ఓట్లు వచ్చాయి. మొత్తం 7వ రౌండ్ పూర్తయ్యేసరికి 21,577 చెల్లని ఓట్లుగా గుర్తించారు. దీంతో 50% పైగా ఓట్లు సాధించడంతో ఆలపాటిని విజేతగా ప్రకటించారు. ఇక 9వ రౌండ్ పూర్తయ్యేపరికి 1,45,057 ఓట్లు ఆలపాటికి వచ్చాయి. సమీప ప్రత్యర్థి లక్ష్మణరావు 62,737 ఓట్లు సాధించారు. ఓట్ల లెక్కింపు ముగిసేసరికి ఆలపాటి రాజాకి 82,320 ఓట్ల మెజారిటీ దక్కింది. చెల్లుబాటైన ఓట్లలో 60% పైగా ఓట్లను ఆలపాటి సాధించారు. ప్రతి రౌండ్లోనూ ఆలపాటి దూకుడు చూపించారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నిక ఓట్ల లెక్కింపులో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రతి రౌండ్లోనూ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ వచ్చారు. గుంటూరులోని ఏసీ కళాశాలలో సోమవారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఇక్కడ మొత్తం 2,41,783 ఓట్లు పోలయ్యాయి. ఓట్ల లెక్కింపు 9 రౌండ్లలో పూర్తయింది. బ్యాలెట్ పద్ధతి కావడం, బరిలో 25 మంది అభ్యర్థులు ఉండడంతో లెక్కింపునకు ఎక్కువ సమయం తీసుకుంది. ఇక ప్రత్యర్థుల్లో సిట్టింగ్ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు మాత్రమే చెప్పుదగ్గ ఓట్లని సాధించారు. మిగిలిన వారికి నామమాత్రంగానే ఓట్లు వచ్చాయి. ఓట్ల లెక్కింపు కేంద్రానికి తెదేపా ఎమ్మెల్యే నక్క ఆనందబాబుతో పాటు పలువురు నేతలు వచ్చి ఆలపాటి రాజాకు ముందస్తు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితం కూడా వెల్లడైంది. పీఆర్టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసులు నాయుడు విజయం సాధించారు. టీడీపీ, జనసేన మద్దతు ప్రకటించిన ఏపీటీఎఫ్ అభ్యర్థి పాకలపాటి రఘువర్మ ఓడిపోయారు. తొలి ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. అయితే ఇందులో ఫలితం తేలకపోవడంతో 2వ ప్రాధాన్యత ఓట్లు లెక్కించారు. ఈ క్రమంలో 2వ ప్రాధాన్యత ఓట్లతో పీఆర్టీయూ గాదె శ్రీనివాసులు నాయుడు విజయం సాధించారు.